జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగ్రం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మయ. మనము ద్వాదశ లగ్నాల వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మిథున లగ్నం వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. మిథున లగ్న జాతకులకు సప్తమాధిపతి గురుడు, లగ్నాధిపతి బుధుడు, పురుషులకు కలత్రకారకుడు శుక్రుడు, స్త్రీలకు కలత్రకారకుడు ఎవరు? కుజుడు. కాబట్టి వీరిని కూడా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము బుధుడు, శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు, సప్తమ కారకుడు కుజుడు, సప్తమాధిపతిగా గురుణ్ణి ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. మిథున లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే అవి ఈ కింది విధంగా ఉన్నాయి. లగ్న సప్తమ భావాల మధ్య కుజ రవి శనులు ఉన్న జాతకులు వైదవ్యాన్ని పొందుతారు. అంటే లగ్నము సప్తమాల మధ్య కుజుడు కానీ రవి కానీ శని గ్రహాన్ని అంటే ఈ పాపగ్రహాలు కానీ ఉంటే వైధవ్య ప్రాప్తి కలుగుతుందంటే భర్తకు భార్య లేకపోవడం, భార్యకు భర్త లేకపోవడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీ జాతకంలో కుజుడున్న ఆమె భర్త కుకర్మారహితుడు అవుతాడు. అంటే కర్మలు సరిగా వారికి జాతకం అంతా బాగుండదు. చంద్ర గురువులు సప్తమంలో ఉన్న జాతకుని యొక్క భార్య సౌందర్యవతి అవుతుంది. గురువు తన మూల త్రికోణమందు చంద్రునితో కలిసి ఉండగా బుధుడు తన ఉచ్చక్షేత్రంలో ఉన్న వీరికి వివాహం అనంతరము భాగ్యం అనేది వికసిస్తుంది. అంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది వారికి. కుజ చంద్ర శనులు సప్తమంలో ఉన్న వీరికి అన్యజాతి స్త్రీలతో వివాహం అవుతుందంటే కులాంతర వివాహం అయ్యే అవకాశం ఉంది. లగ్నంలో శని చంద్రులు సప్తమంలో రవి ఉన్న ఆ జాతకుని వివాహం అనేక ఇబ్బందులతో కూడడమే కాకుండా చివరికి భార్యా సౌఖ్యం అనేది ఉండదు. శని 12 లేదా 8, రవి 2లోనూ, బుధుడు ఎక్కడున్నా కూడా బలహీనుడు అయినట్లే. అలా ఉంటే జాతకులకు అనేది వివాహం అనేది జరగదు. శని 6, రవి 8లో బుధుడు బలహీనుడైన వివాహం అనేది జరగదు లేదా ప్రేమ వివాహం అనేది జరగవచ్చు. శుక్రుడు కర్కాటక లేదా సింహ రాశిలో ఉండగా శుక్రునకు ద్వితీయంలో శని ఉండినా వివాహం అనేది జరిగే అవకాశం లేదు. రాహువు లగ్నంలో శుక్రుడు మిథున, సింహ, కన్య, ధనురాశిలో ఉన్న వివాహం అనేది ఆలస్యమవుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామికి తృప్తి అనేది ఉండదు. చంద్రుడు అస్తమించి ఉండగా ద్వితీయంలో ఏదైనా పాపగ్రహం వక్రగతుడై ఉన్న వివాహము విశేషంగా ఆలస్యమవుతుంది. చాలా ఆలస్యం అవుతుంది. అంటే 40 కానీ 45 కానీ 50 సంవత్సరాలకు కానీ వివాహం అయ్యే అవకాశం ఉంది. రవి అష్టమంలో శుభగ్రహాలతో కలిసి ఉన్న జాతకులు కులాంతర వివాహం అనేది చేసుకుంటారు. కుజుడు బుధునితో కలిసి లగ్నంలో ఉన్న సంసార సుఖము అనేది వీరికి ఉండదు. తర్వాత మిథున లగ్నం వారికి రత్నధారణ, ముఖ్యంగా కెంపు. ఈ కెంపు అనేది రవికి సంబంధించింది.
మిథున లగ్నానికి తృతీయాధిపతి రవి, లగ్నాధిపతికి ఇతడు మిత్రుడు. ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం అంత మంచి ఫలితాలను అంత కలిగించదు. మిత్రుత్వం అంటే కొంతవరకు అంతే, కానీ మిత్రుత్వం ఉన్నా కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వదు. రవి దశలో లేదా రవి వల్ల కలిగే అనిష్ట ఫలితాలను అంటే దుష్ట ఫలితాలను తొలగించుకోవడానికి ఈ జాతకులు ముఖ్యంగా ఆదివారం రోజున సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయ పారాయణం కానీ, వీలుంటే ఒక 6 ఆదివారాలు 1 కేజీ గోధుమ పిండిని బ్రాహ్మణులకు కానీ, ఎవరికైతే లేదా బీదవాళ్ళకు కానీ దానం చేసినా మంచిదే. మరియు ఆదివారం రోజున రొట్టెలు చేసి ఆవుకు కానీ కుక్కలు కానీ పెట్టినట్టయితే మిథున లగ్న జాతకులకు రవి దశలో వచ్చే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. తర్వాత ముత్యం. మిథున లగ్నానికి ద్వితీయాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి ఈయన శత్రువు కాబట్టి ఆ చంద్రుడికి సంబంధించిందే ఇది ముత్యం. కాబట్టి ఈ ముత్యాన్ని వారు ధరించకూడదు. కానీ మరి చంద్ర మహాదశ యోగించడం లేదండి, అప్పుడు ఏం చేయాలి అని ఎవరైనా అడిగినప్పుడు చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, చంద్రుడి యొక్క అష్టోత్తర నామాలు కానీ, కృష్ణుడికి సంబంధించిన కృష్ణాష్టం కానీ పారాయణం చేసుకోవచ్చు. మరియు ప్రతి పౌర్ణమి రోజున బ్రాహ్మడికి 1 లీటర్ పాలను దానం చేసిన, లేకుంటే శివుడికి పాలతోని అభిషేకం చేసిన కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మారేడు వేరుని ధరించిన, బిల్వ పత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేసినా కూడా చాలా మంచిది. కానీ స్త్రీలు మాత్రం అంటే మిథున లగ్నం స్త్రీలు అయితే మాత్రం వీరు ముత్యాన్ని ధరిస్తే ఎలాంటి దోషాలు అనేవి ఉండవు. తర్వాత పగడం. మిథున లగ్నానికి షష్టాధిపతి లాభాధిపతి, 6వ అధిపతి మరియు లాభాధిపతి కూడా ఎవరు? కుజుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రువు, అంటే కుజుడికి బుధుడికి శత్రుత్వం ఉంది కాబట్టి వీరు కూడా దీన్ని ధరించకుండా ఉండడమే మంచిది. మరి కుజదశ అనుకూలంగా లేదు, అప్పుడు ఏం చేసుకోవాలి అంటే 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకొని కందిపప్పు 1 ఎర్ర వస్త్రంలో వేసి అది బ్రాహ్మడికి దానం చేసినా లేకుంటే సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుకున్న, కుజుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకున్న వారికి మిథున లగ్న జాతకులకి కుజ మహాదశలో కానీ అంతర్దశలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. తర్వాత పచ్చ. మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి బుధుడు. కుటుంబ సౌఖ్యం కావాలి, మంచి మాట అంటే మాట విలువ పెరగాలి, చదువు రావాలి, ధనం రావాలి అని కోరుకునేవారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చును. మిథున లగ్నం వారికి ఈ పచ్చ అనేది అదృష్ట రత్నం అని కూడా చెప్తారు. తర్వాత పుష్యరాగం. మిథున లగ్నానికి 7వ దశమాధిపతి గురుడు. ఈ లగ్నానికి ప్రబల శత్రువే కాకుండా మారకుడు కావడంతో గురుని రత్నమైన పుష్యరాగాన్ని ధరించకపోవడమే మంచిది. అంటే బుధుడికి గురువుకి శత్రుత్వం ఉంది కాబట్టి ఈ జాతకులు పుష్యరాగాన్ని ధరించకుండా ఉండాలి. మరి ఆ దశలో చెడు ఫలితాలు వస్తున్నప్పుడు, అంటే గురు దశలో చెడు ఫలితాలు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయునికి పూజ చేసుకోవాలి. పచ్చని ఎల్లో కలర్ వస్త్రాన్ని
దానం చేసుకోవాలి. శనగలు నానబెట్టి, అంటే ముందు రోజు నానబెట్టి ఆవుకు దానం చేసినట్టయితే, ఆవుకు పెట్టినట్టయితే గురువు సంబంధించిన దోషాలన్నవి తొలగిపోతాయి. తర్వాత వజ్రం. మిథున లగ్నానికి పంచమ వ్యయాధిపతి శుక్రుడు, యోగకారక గ్రహం. లగ్నాధిపతి కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని ధరించవచ్చు. మిథున లగ్నం వారు తప్పకుండా ఈ యొక్క వజ్రాన్ని ధరించవచ్చు. అంటే మిథున లగ్నానికి శుక్రుడు మిత్రుడు కాబట్టి వీరు వజ్రాన్ని ధరించవచ్చు. నీలం. మిథున లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి శని. ఈ లగ్నాధిపతి బుధునితో మిత్రత్వం కారణంగా నీలాన్ని వీరు తప్పకుండా ధరించవచ్చు. దీనిని అదృష్టరత్నంగా చెప్పవచ్చు. వృత్తిపరమైన వ్యవహారాలు, పిత్రార్జితం, జాతక బలం పెరగడానికి నీలాన్ని వీరు ధరించవచ్చు. తర్వాత గోమేధికం. ఇది రాహువుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కావలసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. రాహువు, శని, శుక్ర, బుధ, గురువుతో కలిసి ఉన్నప్పుడు గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవి, చంద్ర, కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేధికాన్ని ధరించవచ్చు. వైడూర్యం. ఇది కేతుకు చెందిన రత్నం. పైన రాహువు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.